బంగాళాఖాతంలో వాయుగుండం పడి రాగల 24 గంటల్లో 160 కిలోమీటర్ల స్పీడ్తో బలమైన గాలులు వీయబోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్షేమకరమైన స్థలాలకు వెళ్ళాలని ప్రభుత్వం ద్వారా ఇది మొదటి హెచ్చరిక. మళ్ళా గంట తర్వాత చెప్పండి తర్వాత గంట తర్వాత ఆ తర్వాత ఇంకో గంట తర్వాత బాబోయ్ 170 కాదయ్యా 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు, పెను తుఫాను, అయ్యో సునామీ రాబోతుంది అని రేడియో కేంద్రం వాళ్ళు, టీవీ కేంద్రం వాళ్ళు ప్రభుత్వం ద్వారా హెచ్చరిక చేశారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్ళి దాక్కోండి అంటే మనోడు జాలరి, నేను ఎక్కడే ఉంటా, పోతావంతే. వినండి, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడి నుంచి కదలను అని అన్నావు. వాడేమవుతాడు? ప్రభుత్వం హెచ్చరిక పట్టుకొని పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాడు. వాడు భద్రంగా ఉంటాడు, వీడు కొట్టుకొని పోతాడు. ప్రభు బిడ్డలారా, పరలోకపు దేవుని చేత ఏర్పాటు చేయబడిన పునరావాస కేంద్రమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు నా దేవుడని నమ్మి ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినాన పూదండను పొందుకుంటాడు. యేసుక్రీస్తును తిరస్కరించేవాడు ఆ దినాన మరణదండను పొందుకుంటాడు. భూలోక ప్రభుత్వం చెప్పింది, గంజాయి అమ్మినా గంజాయి త్రాగినా వాడు చెరసాల పాలైపోతాడు. ఇప్పుడు నేను ఒకడు గంజాయి తాగాడు, గంజాయి తిన్నాడు, పోయేదేవుడు? పోయేది నేను, పోతే నేను పోతా, నా జీవితం నా ఇష్టమని వాడిని వదిలొచ్చు కదా. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి భూలోక ప్రభుత్వానికి, భూలోక జడ్జికే అంత అధికారం ఉంటే పరలోకపు న్యాయమూర్తి ఇంకెంత అధికారం కలిగిన వాడు కదా. పరలోకంలో ఒకడు ప్రవేశించాలంటే ఆయన చట్టానికి, ఆయన ఆజ్ఞకు, ఆయన కట్టడికి ఒకడు తప్పకుండా లోపడాల్సిందే.